రామ్నగర్ ఇంట్లో చనిపోయిన అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు, ఎందుకు వచ్చావు? నన్ను చూసి ఎందుకు పారిపోయావు? గణేష్ ఎవరు? వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పేస్తాను, అన్నీ చెప్పేస్తాను. ఇది ఎవరితోనూ చెప్పనని అక్క మీద ఒట్టే. ఏంట్రా? అక్క మీద కాకపోతే అమ్మ మీద ఒట్టే. ఒట్టేకపోయినా పర్వాలేదు. వదిలే, నొప్పి పెడుతోంది. నా ఇద్దరు పిల్లలు ఫారెన్ లో సెటిల్ అయ్యారు. నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. కాశీలో ప్రవహించే గంగలాగా జీవితం సాఫీగా సాగిపోయేది. అనుకోకుండా ఒకరోజు నిద్ర రాక రాత్రి 11 గంటలకి టీవీ ఆన్ చేశాను. వంట వార్పు కార్యక్రమంలో ఒకడొచ్చాడు. వాడు వంటలు నేర్పాడో లేదో గాని కామాన్ని మాత్రం బాగా బుర్రకెక్కించి వెళ్ళిపోయాడు. ఈ వయసులో నేను రేప్ చేయగలనా చెప్పు? ఎవరితోనైనా సహజీవనం చేద్దామని లివ్ టుగెదర్ అని పేపర్లో ప్రకటన ఇచ్చాను. ఆ ప్రకటన చూసి అనిత, గణేష్ అని ఇద్దరు విలన్లు వచ్చారు. న్యూస్ పేపర్లో మీ అనౌన్స్మెంట్ చూడగానే నా కజిన్ అనిత వెంటనే డిఫరెంట్గా ఉందని ఫీల్ అయింది. నన్ను బెదిరించి ఇంట్లో ఉన్న నగలు, డబ్బు దోచుకుపోయారు. ఆ కోపంతోనే వాళ్ళిద్దరిని చంపేద్దామని తుపాకీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కూడా లేరు, ఏమైపోయారు? దేవుని గది. భగవంతుడా, మొదటిసారిగా మర్డర్ చేయబోతున్నాను. సక్రమంగా జరిగేలా చూడు. నా జీవితమే పోయింది. గాలి కోసం వరండాలో పడుకున్నారా? నేను మిమ్మల్ని బెడ్రూమ్లో వెతికాను. ఓ, మందు కొట్టి పడుకున్నావా? ఉండు, మత్తులోనే పైకెడుతూ గాని. హే లే, హే. అయ్యయ్యో, ఇదంతా రక్తమా? నేను ఇంకా మందు అనుకున్నాను. హే హరిత, లే. హరిత, లే లే. ఎక్కడున్నారా? నువ్వు లోపలే ఉన్నావా? నువ్వేనా దీన్ని చంపేశావు? అయ్యో, ఒకసారి మోసపోవచ్చు, రెండోసారి కూడా మోసపోయానే. నేను చంపేద్దామని వస్తే వాడు చంపేసిపోయాడు. చంపడమే కాకుండా గన్ కూడా ఇక్కడ వదిలేసిపోయాడు. 2 గన్స్ ఉన్నాయి. ఇందులో ఏది నా గన్నో తెలియడం లేదే. భయంతో ఏది నా గన్నో గుర్తు రావడం లేదు. ఇంగ్లీష్ పాట పాడి తెలుసుకోవాల్సిందే. అంకుల్ పింకీ పాంకీ. అంకుల్ పింకీ పాంకీనా? అయ్యో, భయంతో ఏదేదో వాగుతున్నాను. ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాజ్ ఎ డాంకీ, డాంకీ డై, ఫాదర్ క్రై, ఇంకీ పింకీ పాంకీ. ఇలా చూడు. అయ్యయ్యో, ఇది వేరే ఎవరో. అయ్యయ్యో, ఇది ఇంకో తలనొప్ప. అమ్మడు, నేను నిన్ను షూట్ చేయడానికి రాలేదు, వేరే వాళ్ళని షూట్ చేయడానికి వచ్చాను. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నన్ను చూశానని ఎవరితోనైనా చెప్పావో చంపి పారేస్తాను.
చచ్చిన దాన్ని ఇంకేం చంపుతావు? భయంతో ఏదేదో వాగేస్తున్నానే. రేయ్, రేయ్! అక్కడ చచ్చిపడున్న అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఇంటికి వచ్చాకే నాకు తెలిసింది. నేను తీసుకెళ్లిన గన్ను అక్కడ పడేసి అక్కడున్న గన్ను తీసుకొచ్చేసానని. నేను చెయ్యని నేరానికి పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారని ఇంట్లో దాక్కున్నాను. చివరికి నువ్వొచ్చి పట్టుకున్నావు. నువ్వు వదిలేసి వచ్చిన గన్ మీద ఖచ్చితంగా నీ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు భయపడతావు? జరిగిందంతా నేను చెప్పేశానుగా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, అలాగే చేస్తాను. ఇంటి ముందున్న కౌంటర్సాలలోనే గణేష్ ని ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చావా? లేదు లేదు, వాళ్ళ కారులోనే వచ్చేసాను. కార్ నెంబర్ చెప్పగలవా? భలే అడిగేవులే. నా కారు నెంబరే నాకు తెలీదు. మతి మరిపు పోటీలు పెడితే నేనే నెంబర్ 1 వస్తాను. ఆ నెంబర్ అయితే తెలుసు. వీడెవడో తెలుసుకోకుండా నిజాలన్నీ చెప్పేశానే. అయ్యో, ఇంకా బెదిరిస్తాడేమో. బాబు, ఇది ఆడపిల్లలు ఉండే చోటు. ఈ టైంలో నిన్ను ఇక్కడికి రానివ్వడమే గొప్ప. త్వరగా ఫినిష్ చేయి, వెళ్ళిపోదాం. అయిపోతుందమ్మా, వెళ్ళిపోతాం. టైం అయితే మీరు బయలుదేరండి అంకుల్. ఆయన ఇక్కడుండి ఫుల్ ఫుటేజ్ ని చూసే వెళ్తారు. అంకులా? ఇంకా నేను ఈ మాట వీడి చెవిని పడినట్లేదు. నీకు ఫ్యాన్సీ నంబర్ తీసిస్తాను, కానీ 2000 ఖర్చు అవుతుంది. నీ దగ్గర ఉందా? నీకు మంచి పెళ్ళం వస్తుంది, కాస్త తగ్గించుకోరా. కొట్టానంటే ఊరికే నసపెట్టకో. ఏయ్, నీ పేరు వివేక? అవును సార్. నీ రూమ్మేట్ పేరు భర్త? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? ఎక్కడ్రా వాడు? నైట్ నుంచి రూమ్కి రాలేదు సార్. వాడు ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు కదా, ఆ అమ్మాయి ఇల్లు తెలుసా? తెలుసు సార్. రా, వచ్చి ఆ ఇల్లు చూపించు. ఎందుకు రారా, రా సార్? రా. సార్, వాడు చాలా మంచోడు సార్, ఎలాంటి తప్పు చేయడు. ఏం చెప్పాలరా అది? సార్, సరిపోయి నీ ఫ్రెండ్ని లాక్కెళ్ళిపోయాను. ఇంకెలా అడ్రస్ సంపాదిస్తావు? $2000 నోట్ అంత సైజు లేడు, కానీ 2000 నొక్కేశాడు. నెక్స్ట్ ఎక్కడికి? నీ లవర్ ఇంటికేనా? నోరు మూసుకొని ద్వారకా నగర్కి వెళ్ళు. స్టాప్. ఆ పాపు ఈ ఇల్లే. ఎవరండి? నరేన్ సార్ ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? ఉంది, రండి. సార్, అపాయింట్మెంట్ ఇవ్వలేదంట, మీరెవరో తెలియదు అంటున్నారు. వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి సార్, లేదంటే నన్ను తిడతారు. 7766 గురించి మాట్లాడాలని చెప్పండి. ఓకే సార్, చెప్తాను సార్. మధురవాడ కాపీ డేలో మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. అరగంటలో వస్తారంట.